పొత్తుతో గెలిస్తే సీఎం సీటు ఎవరిదనే దానిపై లోకేష్ చేసిన కామెంట్స్ ఏపీలో తీవ్ర చర్చనీయాంశమవుతూ ఉన్నాయి. ఎన్నికలయ్యాక సీఎం సీటుపై క్లారిటీకి వస్తామని పవన్ చెబుతుంటే చంద్రబాబే సీఎం, దానికి పవన్ కూడా ఒప్పుకున్నారంటూ లోకేష్ తేల్చి చెప్పడం కొత్త గొడవకు దారి తీస్తోంది. ఇదే సందర్భంలో దీనిపై క్లారిటీ ఇవ్వాల్సిందిగా మాజీ మంత్రి హరిరామ జోగయ్య పవన్కు లేఖ రాయడం ఆసక్తికర పరిణామంగా మారింది. టీడీపీ జనసేన పొత్తు కుదిరిన నాటి నుంచి జనసేన క్యాడర్ను ఓ విషయం వేధిస్తోంది. అసెంబ్లీ సీట్ల షేరింగ్, ఓటు షేరింగ్తో పాటు సీఎం సీట్ షేరింగ్ కూడా ఉంటుందా ఉండదా అని జనసేన క్యాడర్ ప్రశ్నలు సంధిస్తున్నారు. వీటిపై పవన్ కూడా అదే స్థాయిలో రియాక్ట్ అయ్యారు. రెండు పార్టీల మధ్య పొత్తు పెట్టుకోవడానికి సీఎం పదవి అడ్డంకి కాదని, వైసీపీని గద్దెదించడమే తమ ప్రధాన లక్ష్యమని చెప్తున్నారు. గెలిచిన సీట్ల ఆధారంగా సీఎం ఎవరనేది మాట్లాడుకుంటామని స్పష్టం చేశారు. అయితే లోకేష్ తాజా కామెంట్లతో రెండు పార్టీల మధ్య ఒక్కసారిగా వాతావరణం హీటెక్కింది. సీఎం సీట్ విషయంలో ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదని, ఖచ్చితంగా సీఎంగా చంద్రబాబే ఉంటారని ఖరాఖండిగా చెప్పేశారు లోకేష్. ఇప్పుడిదే హాట్ టాపిక్ అయింది. పవన్ కాస్త మధ్య మార్గంగా చెప్పుకుంటూ వస్తూ ఉంటే లోకేష్ ఇలా తెగేసి చెప్పేయడం జనసేన క్యాడర్ను ఇబ్బందికి గురిచేస్తుందనే చర్చ జరుగుతోంది. విశాఖలో యువగళం ముగింపు సభ సక్సెస్తో టీడీపీ శ్రేణుల్లో ఆనందం పెళ్లిబుకుతోంది. అయితే ఈ సభకు జనసేన నుంచి కూడా యాక్టివ్ పార్టిసిపేషన్ ఉంది. ఈ పరిస్థితుల్లో లోకేష్ ప్రకటన జన సైనికులను గుచ్చుతున్నట్టే ఉందనేది ప్రస్తుతం వినిపిస్తున్న టాక్. మరోవైపు లోకేష్ ప్రకటనతో సీఎం పదవిపై క్లారిటీ ఇవ్వాలని పవన్ కు లేఖ రాశారు మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య. జనసేన అంతర్గత సమావేశాల్లో కావచ్చు, ఆ పార్టీ కార్యకర్తల సమావేశాల్లో కావచ్చు, సీఎం సీటు విషయంలో సున్నితంగా పార్టీ క్యాడర్కు, నేతలకు నచ్చజెప్పుకుంటూ వస్తున్నారు పవన్. ఏపీలో రాజకీయ అనివార్యతలను వివరిస్తున్న సందర్భాలున్నాయి. ఓట్ షేరింగ్ జరగాలంటే ముందు క్యాడర్ కన్విన్స్ అవ్వాలనే దిశగా పొత్తుల విషయంలో పార్టీలో అంతర్గతంగా కొన్ని ఇబ్బందులున్నా వాటిని స్మూత్ గా డీల్ చేస్తున్నారు పవన్. అలాగే టీడీపీతో పొత్తును వ్యతిరేకించేవారు తనకు శత్రువులేననే రీతిలో క్యాడర్కు అడపాదడపా వార్నింగ్ కూడా ఇస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సీఎం పదవిపై లోకేష్ చేసిన కామెంట్స్తో పవన్ ఇబ్బందులను ఫేస్ చేయాల్సొస్తోందని అంటున్నారు. ఇప్పటికే టీడీపీ విషయంలో, సీఎం సీటు విషయంలో తాను రాజీ పడ్డాననే విమర్శలను వైసీపీ నుంచి ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమయంలో లోకేష్ సంయమనం పాటిస్తే బాగుండేదనే భావన కొందరి నేతల్లో వ్యక్తమవుతోంది. ఎన్నికల తరువాత టీడీపీ జనసేన కూటమి అధికారంలోకొస్తే చంద్రబాబే సీఎం అవుతారనే విషయంలో పవన్ కూడా అంతర్గత సమావేశాల్లో అంగీకరించే ఉంటారు. అంతమాత్రాన ఈ విషయాన్ని లోకేష్ నేరుగా చెప్పకుండా సున్నితంగా చెప్తే బాగుండేదేమో అంటున్నారు. అయితే నాంచకుండా లోకేష్లా క్లారిటీగా చెప్పేయడంతో ఇదే అందరికీ మంచిదనే వాదన వినిపిస్తున్నారు ఆయన సన్నిహితులు. సీఎం సీట్ అంశంపై ఈ తరహా చర్చకు ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది కాబట్టే లోకేష్ ఈ కామెంట్ చేశారని అభిప్రాయపడుతున్నారు. దీనిపై క్లారిటీ ఇవ్వకుంటే ప్రతి సందర్భంలోనూ టీడీపీ జనసేన నేతలు ఈ ప్రశ్నను ఫేస్ చేయాల్సి ఉంటుందని అంటున్నారు. ఈ అంశాన్ని భూతద్దంలో చూడడం అనవసరమని లోకేష్ భావించుండొచ్చని అంటున్నారు. అయితే ఈ వ్యవహారం ఏ టర్న్ తీసుకుంటుందనేది ఆందోళన కొందరిలో ఉన్నప్పటికీ ఈ పాటికే దీని మీద రకరకాల వివాదాలు రేగుతున్నాయి కాబట్టి లోకేష్ ఇప్పటికే పవన్ కు ఫోన్ చేసుంటారని భావిస్తున్నాయి పార్టీ